హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బండి తోలే వాళ్ళకి, డ్రైవర్లకు కూడా అయితే ఒకేసారి మాతో పాటు పప్పు కూడా అయితే చేసేస్తున్నానండి. తోటకూర పప్పు చేస్తున్నాను. తోటకూర 2 కట్టలు అయితే తీసేసుకున్నానండి. ఇక్కడేమో పచ్చిమిర్చి, టమోటాలు అవన్నీ కూడా కట్ చేసుకున్నాను. అలాగనే ఒకేసారి చింతపండు కూడా అయితే వేసేసానండి. కందిపప్పు క్లీన్ చేసేసుకున్నాను ముందుగానే. ఇవన్నీ కట్ చేసుకుని వేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసాను. ఇక్కడేమో తోటకూర నైట్ అయితే తీసుకొచ్చారు. వాటిలో ఉన్న గడ్డి పీసులు అవన్నీ కూడా తీసేసుకొని నైట్ ఒక కవర్లో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంక ఉదయాన్నే లేచిన వెంటనే ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత తోటకూర కూడా అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా తోటకూర అయితే కట్ చేసుకొని ఆ పప్పులో పెట్టేసుకొని విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటే తోటకూర పప్పు కూడా రెడీ అయిపోతుందని చెప్పేసి ఒకేసారి మాతో పాటు మాకు మధ్యాహ్నానికి సాయంత్రానికి కూడా వాళ్ళకి మధ్యాహ్నం సాయంత్రం కూడా అండి ఒకేసారి అయితే తోటకూర పప్పు అయితే చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే చేస్తున్నానండి పప్పు వచ్చేసి అయితే. నేను కాడలు అవన్నీ కూడా అయితే ఏమి తీసేయనండి. కాడలు ఆకులు ఒకేసారి కలిపి కట్ చేస్తాను. కాడలు వేసుకుంటే తోటకూర పప్పు అనేది టేస్ట్కి అయితే ఉంటుంది. ఇక్కడేమో 1 స్పూను పసుపు, తగినంత కారము, కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే పప్పు అనేది పైకి పొంగకుండా అయితే వస్తుంది. అప్పుడు గ్యాస్ కూడా అయితే ఖరాబ్ కాకుండా అయితే ఉంటుందండి. ఆయిల్ అదంతా వేసిన తర్వాత ఇక్కడేమో కుక్కర్ మూత అయితే పెట్టేసి విజిల్ పెట్టేసినాను. నేను నైటు వేరుశెనగ గుళ్ళు అయితే నానపెట్టేసానండి. మా వారు ఉదయాన్నే అయితే తినేస్తారు ఇవైతే. ఒకేసారి ఒక మూత క్లోజ్ చేసేది పెట్టేసుకొని దాంట్లో అయితే వేసి కొంచెం సాల్ట్ అయితే వేసాను. పప్పుతో పాటు ఉడకవేమో అనుకున్నాను. ఫస్ట్ టైం నేను పెట్టడం ఈ విధంగా అయితే కొంచెం సాల్ట్ అయితే వేసి పట్టుకున్న మూత కూడా క్లోజ్ చేసేసి పప్పు కుక్కర్తో పాటునే దాంట్లో పెట్టేసుకొని ఈ విధంగా విజిల్ వచ్చేంత వరకు అయితే ఉంచేసానండి. ఉడకవేమో అనుకున్నాను, ఉడికిపోయాయండి. ఇంకా ఉదయాన్నే ముందు పప్పు అయితే పెట్టేశాను. ఎక్కువ కదండి, కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పేసి ముందు అవి అయితే పెట్టేశాను విజిల్ వచ్చేంత వరకు అయితే. నేనేమో ఇంక వేడి వాటర్ కానీ ఇంకా వాము జీలకర్ర పొడి వేసుకొని అయితే ఏం తాగలేదు. నేను ఈరోజైతే బ్లాక్ కాఫీ అయితే పెట్టేసుకుంటున్నానండి నాకు ఒక్కదానికే. మా వారైతే వద్దని చెప్పేశారు. పిల్లలు కూడా అయితే తాగట్లేదండి ఈ మధ్య అయితే. అలవాటు తప్పిపోయింది, నేనైతే తాగుతున్నాను. ఇక్కడ వాటర్ అయితే పెట్టేసుకుని ఒక బ్రూ ప్యాకెట్ వేసుకొని కచ్చాబెచ్చగా దంచుకున్న అల్లం కూడా అయితే వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి. నిమ్మ రసం కూడా వేసాను. ఆ తర్వాత బాగా మరిగించిన తర్వాత వడకట్టుకొని కొంచెం బెల్లం అయితే వేసుకున్నానండి. మీరు బెల్లం ప్లేస్లో తేనె అయినా వేసుకోవచ్చు. ఇంకా బ్లాక్ కాఫీ అన్నీ కూడా అయితే తాగేసానండి. తాగిన తర్వాత ఒకేసారి నేను పప్పు క్లీన్ చేయకముందే రైస్ కూడా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. రైస్ కూడా అయితే ఉడికిపోయిందండి. పప్పు కూడా అయితే విజిల్స్ వచ్చేసాయి. ఎక్కువ కదండి పప్పు అయితే, అందుకే పోపు కూడా కొంచెం ఎక్కువగానే పెట్టేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కచ్చాపిచ్చిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు, ఉల్లిపాయలు కూడా అయితే మీడియం సైజులో ఉన్నాయండి. 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలిపేసుకొని కరివేపాకు లేకపోతే ఎలాగండి మనం పప్పు చేసేటప్పుడు అలాగనే సాంబార్ చేసేటప్పుడు కరివేపాకు ఉంటే చాలా మంచి వాసన అయితే వస్తుంది కదా. అలాగనే నేను కూడా అయితే కొంచెం కరివేపాకు కూడా అయితే వేసేసాను. పోపు కూడా అయితే వేగిపోయిందండి. ఇదిగో ఇక్కడైతే వేరుశెనగ గుళ్ళు ఉడకవేమనుకున్నాను, ఉడికిపోయాయండి. పప్పు కూడా అయితే చక్కగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇక్కడ రాళ్ళుప్పు కొంచెం అయితే వేసేసుకొని బాగా పప్పు అయితే వెనిపేసుకుంటున్నానండి. వెనుపుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా అయితే వేసేసాను. ఇక్కడ పప్పు అదంతా కూడా వెనిపి వాటర్ వేసుకున్న తర్వాత పోపు అంతా కూడా అయితే దీంట్లో అయితే వేస్తున్నానండి. వేసిన వెంటనే అయితే మనం మూత అయితే పెట్టేసుకుంటే ఆ పోపు సువాసన అనేది పప్పుకంతా కూడా పట్టేసుకుంటుంది, బాగుంటుంది. ఈ కడాయిలైనా వేసుకోవచ్చండి, కానీ దాంట్లో అయితే కడాయిలో పట్టదు. పప్పు చాలా నిండుగా అయితే వస్తుంది. దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. అందుకని చెప్పేసి దాంట్లో అయితే ఏమీ వేయలేదు. పప్పు అదంతా కూడా ఉడికిపోయింది. పోపు అదంతా పెట్టేసాను. ఇంక పిల్లలకి అయితే ఇక్కడ టిఫిన్ అయితే ఏం చేయలేదు. పని చేసే వాళ్ళకి కర్రీ అలాగనే ఇంట్లో వంట చేసేలాగే అసలు టైం కుదరట్లేదు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఒకేసారి అయితే రైసే పెట్టేసానండి. పాపం వాళ్ళు అయితే తినిపోయారు. అది కాకుండా ఇక్కడేమో ఇది ఉడికేటప్పుడు పప్పు ఉడికేటప్పుడు గ్యాస్ కూడా అయితే అయిపోయింది. ఇంక సిలిండర్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఆ విధంగా పెట్టేసుకునే వాళ్ళకి టైం అస్సలకి
కుదరలేదు. ఇక్కడేమో వాళ్ళకైతే పెట్టేస్తున్నానండి. మా వారైతే తీసుకెళ్తాడు. 11:30 ఆ టైంకి అయితే తీసుకెళ్తాడండి. కొంచెం దూరం వెళ్ళాలి పని దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు. మా వరకైతే ఉంచేసుకొని వాళ్ళకైతే కావాల్సినంత అయితే వేసానండి. ఇక మాకేమో మధ్యాహ్నానికి సాయంత్రంకి పప్పు అయితే తీసి పెట్టేసుకున్నాము. అలాగనే రైస్ అదంతా కూడా తీసి పెట్టేశాను. ఇంటి పని చేసే వాళ్ళు కూడా వచ్చేసారండి. వాళ్ళు కూడా ఇంటి పని చేస్తున్నారు. వాళ్ళకేమో టీ పెట్టేశాను. ఒకేసారి ఇచ్చేసి గిన్నెలు తోమేసుకుందాం అని చెప్పేసి అన్నీ కూడా అయితే బయట పెట్టేశానండి. వాళ్ళకి టీ ఇచ్చేసాను. పక్క బట్టలు మడతేసేసాను. అలాగనే ఎక్కడెక్కడ నీట్గా సర్దేసుకున్నాను. వంటగది అయితే ఇప్పుడు క్లీన్ చేస్తున్నానండి. వంటగది ఎప్పుడు క్లీన్ చేసింది ఇంక ఇట్నే ఉండిపోతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానని నేనైతే పని అయితే ఉంచుకోను. రేపు చేసుకుందాంలే, ఇలా ఈరోజు చేసుకుందాంలే అని అయితే ఉంచుకోనండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకి అంత ఇబ్బందిగా అయితే ఉండదు. ఇక్కడైతే విమ్ లిక్విడ్లో వాటర్ వేసి ఎప్పుడు వాటర్ బాటిల్ అయితే ఉంచేసుకుంటాను. క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ అయితే వేసేసి, ఇది తుడిచేది ప్లాస్టిక్ దండి. అది చాలా బాగా వర్క్ అవుతుంది. దాని పేరైతే నాకైతే ఏం తెలియదు. ఆ విధంగా వాటర్ అదంతా వేసిన తర్వాత దాంతో తుడిచేస్తే చాలా నీట్గా అయితే ఉంది. ఈరోజైతే నేను గోధుమ పిండితో కేక్ అయితే చేస్తున్నాను. చూడండి లాస్ట్లో అయితే ఉంటుందండి. చాలా బాగా అయితే వచ్చింది కేక్ అయితే. ఇక్కడైతే నేను ఇంకా అదంతా కూడా అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత మరలా గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా తీసేసుకొని ఎక్కడెక్కడ అయితే పెట్టేసుకొని మరలా ఒకసారి క్లాత్తో తుడిచేసుకొని విమ్ వాటర్ అయితే వేసేసి క్లీన్ చేస్తున్నానండి. ఎక్కువగానే వంట చేయటం ఉంటుంది. ఎక్కువగా పని ఉండిపోతుందండి. ఎందుకంటే పని చేసే వాళ్ళకి అలాగనే డ్రైవర్లకి కర్రీ చేయటము, పని చేసే వాళ్ళకి కొంచెం టీ పెట్టియటం, వాళ్ళకి అప్పుడప్పుడు ఏమైనా స్నాక్స్ లాగా పెట్టి ఇవ్వటము, ఇటు ఒక పక్క ఏమో పిల్లలకి లంచ్ బాక్సులకి పెట్టి ఇవ్వటం, అలాగా కొంచెం ఎక్కువ పని అయిపోతుంది. వీడియోస్ కూడా కొంచెం లేట్ అయిపోతున్నాయండి. అది కాక నా ఫోన్ అయితే మధ్యలో అయితే ఆగిపోతుంది. ఇదిగోండి ఈ ప్లాస్టిక్ ఇది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి, గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా అయితే ఉంది. ఇది అంతకుముందు 2-3 సార్లు అయితే వాడానండి. కానీ దాని పేరైతే వీడియోలో చెప్దాం అనుకునేటప్పుడు దాని పేరైతే మర్చిపోతాను. ఇదంతా కూడా గ్యాస్ అదంతా షింకు అదంతా కూడా అయితే క్లీన్ చేసేసానండి. క్లీన్ అదంతా చేసిన తర్వాత మేడ మీదకి ఇంకా బట్టలు తీసుకొని వెళ్ళి నానపెట్టేసి ఇంకా బట్టలు కూడా అయితే వాష్ చేసేసాను. బట్టలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఈరోజేమో ఇంకా బెడ్షీట్లు అవన్నీ కూడా అయితే మార్చేసానండి. బెడ్షీట్లు మార్చిన తర్వాత దుప్పట్లు అవన్నీ కూడా ఉతికేసాను. దుప్పట్లు అవన్నీ ఉతికేయటం కూడా అయిపోయిందండి. ఇంకా కిందకి తీసుకెళ్ళి ఈ బట్టలు ఆరబెట్టేసి బెడ్షీట్లు దుప్పట్లు అన్నీ కూడా అయితే ఆరబెట్టేసేయాలి. ఇంకా ఆరబెట్టిన తర్వాత ఇంకా కిందకి వచ్చేసి గిన్నెలు తోమాలండి. ఇంకా పిల్లలు ఇంక వస్తారు 3 దాకా అయితే పని ఉంటుంది. మధ్యలో అయితే 1 గంట రెస్ట్ అయితే ఉంటుందండి. ఇంక ఈలోపు మధ్యలో పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలా అని అయితే ఆలోచన అయితే వస్తుంది. వాళ్ళు వచ్చిన కాంచి స్నాక్స్ ఏం చేసామమ్మా అని అయితే అడుగుతూ ఉంటారండి. ఇదిగోండి గిన్నెలు అయితే అక్కడైతే పెట్టేశాను. గిన్నెలు తోమాలి, ఇంకా ఇల్లు ఊడ్చాలి, ఇల్లు తుడవాలి. ఇంటి పని చేస్తున్నారు కదా, అదంతా కూడా తీసుకైతే ఇంట్లోకి వస్తుందండి. మాటికి తీసుకంతా కూడా ఊడ్చుకొని రోజుకి 4 సార్లు అయితే ఊడ్చాల్సి వస్తుంది. ఇక్కడేమో గోధుమ పిండితో కేక్ అయితే చేస్తున్నాను చెప్పాను కదా. ఇదిగోండి ఇక్కడైతే 3 గుడ్లు అయితే తీసుకున్నాను. నేను ఎగ్స్తో చేయటం మొదటిసారిగా అయితే చేస్తున్నానండి. గోధుమ పిండితో ఎగ్స్ వేసి కేకు కానండి చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడైతే 3 గుడ్లు అయితే తీసేసుకొని ఒక 3 నిమిషాల దాకా అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. మైదా పిండి అయితే ఏమీ వాడట్లేదండి. నా దగ్గర అయితే ఓవెన్ కూడా అయితే లేదు. అసలు ఆ ఓవెన్ ఎలా వాడాలో కూడా అయితే నాకైతే తెలియదండి. ఓవెన్ ఉన్న వాళ్ళు అయితే ఓవెన్లో పెట్టేసుకోనండి కేక్ అయితే. ఇక్కడైతే నేను గుడ్లు ఒక 3 నిమిషాల దాకా అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత నేను బెల్లం అయితే వేస్తున్నాను. పంచదార అయితే ఎక్కడ వాడట్లేదండి. నేను 3/4 కప్పు బెల్లం అయితే వేసాను. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా తీపి కూడా అయితే సరిపోయిందండి. అటు ఎక్కువ కాలేదు, అటు తక్కువ కాలేదు. ఇక్కడ నేనేం చేశానంటే బెల్లం అదంతా వేసిన తర్వాత ఆయిల్ కూడా వేయాల్సింది. ఆయిల్ వేయటం అయితే నేను మర్చిపోయాను. అందుకని చెప్పేసి నేను మరలా బెల్లము, గుడ్లు మిక్సీకి పట్టుకున్న ఆ క్రీము
అది కూడా వేసి ఆయిల్లో వేసుకొని మరలా మిక్సీకి అయితే పట్టేసానండి. మీరు బెల్లం వేసేటప్పుడు ఆయిల్ కూడా అయితే వేసేసుకొని ఎగ్స్తో పాటు మిక్సీకి అయితే పట్టేసుకోనండి. ముందైతే గుడ్లు అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. అదంతా ఆయిలు, ఎగ్గు, ఇక్కడ బెల్లం అదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ క్రీమ్ లాగా వస్తుంది కదండి, ఆ క్రీమ్ కూడా అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని ఇక్కడ నేనైతే గోధుమ పిండి జల్లించుకొని అయితే వేసుకున్నానండి. జల్లించుకొని వేసుకుంటేనే ఫ్లఫీగా అయితే వస్తుంది, బాగుంటుంది. ఆ తర్వాత 1 స్పూను బేకింగ్ పౌడరు, పావు స్పూను వంట సోడా, చిటికెడు సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఎలా పడితే ఆ విధంగా అయితే కలుపుకోకూడదు. ఇక్కడ ఇదంతా కూడా బాగా కలిపేసిన తర్వాత మీకు వేసిన క్వాంటిటీ పిండి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం పాలు అయితే వేసుకోనండి. నాకు పాలు ఉపయోగపడతాయి అని చెప్పి దగ్గర పెట్టేసుకున్నాను. పాలు ఏమైతే వేయలేదు, ఉపయోగపడలేదండి పాలు ఏమైతే. ఇంక ఈ విధంగా క్రీమీగా వచ్చిన తర్వాత నేను ఫ్రూటీ అయితే వేసుకుంటున్నాను. మీరు ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి, బాదము, పిస్తా, అలాగనే జీడిపప్పు, అవి కూడా వేసుకోవచ్చు. అవి వేస్తే పిల్లలు అయితే తినరండి. అది కాక అవి కూడా అయితే అయిపోయాయి. ఇక్కడ నేను ఫ్రూటీ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ జీడిపప్పు పొదులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, అవి అయితే తీసుకున్నాను. డెకరేషన్ లాగా అయితే వేసానండి. ఇక్కడ ఆ 2 కూడా వేసిన తర్వాత ట్యాప్ చేసేసుకొని ముందుగానే సాల్ట్ వేడి చేసుకోవాలండి. ఈ సాల్ట్ అనేది వేడిగా ఉండాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఒక కడాయిలో కానీ, మందపాటి కడాయి కానీ, ఒక గిన్నె కానీ ఉంటే ఆ కడాయిలో నేనైతే కడాయిలో వేసి వేడి చేసుకున్నాను. ఒక 10 నిమిషాల దాకా అయితే వేడి చేసుకున్న తర్వాత ఇంకా కేక్ మిశ్రమాన్ని ఆ కేక్ బ్యాటర్లో అయితే వేసేసుకొని ట్యాప్ చేసుకొని పెట్టేసుకొని ఉడికించుకోనండి. నాకైతే 55 నిమిషాలు అయితే పట్టింది. దగ్గరగా గంట అయితే పట్టిందండి. ఇంకా ఈ మధ్యలో అయితే నేను గిన్నెలు తోముకుంటూ ఈ కేక్ని అయితే చూసుకుంటూ ఉన్నాను. కేక్ అయితే చాలా బాగా అయితే ఉడికిపోయిందండి. ఇంక ఉడికిన తర్వాత అలాగనే మనం సాల్ట్ అయితే ఉంచకూడదండి, మాడిపోతుంది. అలాగనే ఉంచితే ఉడికిపోయింది కదా, వెంటనే మనమైతే తీసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకున్న దాకా అయితే ఉంచేసుకోవాలి. ఉడికేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇల్లంతా కూడా. ఇక్కడ ఇదంతా కూడా వెంటనే నేను తీసేసుకొని చాకుతో చుట్టుపక్కల ఈ విధంగా అనేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. నేనైతే ముందు బాగా కింద అడుగంటిపోయిందేమో అనుకున్నానండి కేక్ అయితే, కానీ ఎక్కడ కూడా అడుగంటకుండా అయితే చాలా బాగా అయితే వచ్చింది. మా బాబుది బర్త్డే అయితే ఉందండి, పుట్టినరోజు కోసం అయితే చేశాను. ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసి స్కూల్ నుంచి రాగానే ఆకలిగా అయితే ఉంటుంది కదా, ఇంకా వాళ్ళు అయితే తినేశారు కేకు. అసలు పుట్టినరోజు కోసమని అయితే చేశాను. ఇంకా ఎలాగో కట్ చేసటం కూడా అయిపోయింది. నేనైతే మర్చిపోయానండి, ఇక్కడైతే కేకు కట్ చేశాను. మా బాబు కట్ చేయాల్సింది, ఎలా వచ్చింది ఏందని మీకు చూపిద్దామని మర్చిపోయి కట్ చేసేసాను. కేక్ అయితే చాలా బాగా అయితే కుదిరింది. స్వీట్ అదంతా కూడా అయితే బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఇదండి ఇవాళ వీడియో. కేక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.